అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పౌష్టిక ఆహారాన్ని అందించండి, దేవుణ్ణి ప్రార్థించండి. మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగండాన్ని తొలగిస్తారు, శుభం జరుగుతుంది. ఈ రోజు మీరు ఆలోచించి కుటుంబ సభ్యులతోటి మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకుంటే ఉత్తమం. పిల్లలు మీ యొక్క ధ్యాస అంతా వారి మీదే ఉంచాలని కోరుకుంటారు, కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు, దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి కోపానికి గల కారణాలు తెలుసుకోండి. సంతోషంతో నిండిన రోజుగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు మంచం మీద నుండి లేవడానికి ఇష్టపడరు, బద్ధకంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ కూడా తర్వాత సమయం ఎంత విలువైందో తెలుసుకొని మీరు ఈరోజు చురుకుగా ప్రవర్తిస్తారు. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగడం లేదని ఈరోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆవులకు బెల్లం తినిపించండి. మీ యొక్క విషయాల్లో మాత్రం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఒక పెద్ద ఆశీర్వాదం మీకు అందుతుంది. కనపడకుండా మిమ్మల్ని ఎన్నెన్నో కష్టాల నుండి, దుష్ట స్వభావం నుండి కాపాడుతూనే ఉంటాయి. మీరు చేసిన పుణ్య కార్యాలు మీకు చాలా బాగా సహకరిస్తాయి. ఈ రోజు మీకు కొన్ని అహంకారం కలిగినటువంటి వ్యక్తులు కూడా కలవడం జరుగుతుంది. వారిని తప్పించుకోండి. నెగిటివిటీ ఉన్నటువంటి విషయాలకు దూరంగా ఉండండి. మీ ఆత్మీయులతోటి మీరు కాసేపు సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. మీ గురించి మంచి కోరుకునే వారి దగ్గర మాత్రమే మీరు ఈరోజు ఉండండి. పిల్లలు మీకు సహాయపడతారు. ఈ రోజు మీరు నడకకు వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యము. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అయితే సంభవిస్తాయి. ఈ రోజు వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారబోతుంది. మీరు చేసే ప్రయత్నాల వల్ల వృత్తి జీవితంలో పురోగతి సాధించడానికి 11 సార్లు ఓం క్షితి పుత్రాయ విద్మహే లోహితాంగాయ ధీమహి ధన్నో భౌమం మరి ఈ విధంగా మీరు పఠిస్తూ ఉండటం వల్ల ఈ యొక్క మంత్రాన్ని మీకు చక్కటి మంచిగా సంతానం కలిగేటటువంటి యోగాలు కలుగుతాయి. మంచి పుత్ర యోగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు శుభాలు కలుగుతాయి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క మంత్రం జపించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. మరియు సంతానం లేని వారికైతే సంతాన యోగం కోసం మీరు ఇలా చేయడం వల్ల మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. ఈరోజు వారికి ఉన్నటువంటి చిక్కులు, ఆటంకాలు అవి అన్ని కూడా తొలగించబడతాయి. ఈరోజు పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మను ఉంచి నల్ల బియ్యం వేసుకొని మూట కట్టి ఆ మూట మీ ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీసిందంటే ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది. అంత శుభప్రదంగా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే 5 మరియు లక్కీ కలర్ అయితే మెరూన్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.